హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నిన్న గురువారం రోజు తీశానండి. గురువారం రోజు నేను సాయిబాబా గుడికి పులిహార చేసుకొని పోయి తీసుకుపోదామని చేసుకున్నాను. అయితే గురువారం కన్నా ముందు 17వ తారీఖు ఏకాదశి వచ్చింది కదండి. ఏకాదశి ఉపవాసాల్లో పెద్దగా ఎవరు అక్కడ భోజనాలు చేయరేమోనని పంతులు గారు కూడా పులిహార చేసుకొని కొంచెం పులిహార చేస్తారని అడిగారు. ఇంకా నేను కూడా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. దాన్ని బట్టి నాకు చేయాలనిపించింది. ఫస్ట్ వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవటం అని చేశానండి. పులిహార అయితే ఇక్కడ నిమ్మకాయ పులిహార చేశాను. నేను పులిహార చేసి రెడీ చేసి పక్కకు పెట్టేసేసాను. ఇంకా ఇదైతే ఇంకా ఇవి అయితే అక్కడ ప్లేట్లు అండి. మనం ప్లేటు పెట్టుకోవడానికి గంట ఒకటి, ఒక 50 ప్లేట్ల దాకా తీసుకున్నాను. ఒకళ్ళు ఎంతమంది అయినా రాని కానీ మనమైతే ఒక 4 ఎక్స్ట్రా ఉండాలి కదా. అక్కడ ఎక్కడ వస్తాయి, మళ్ళీ ఉండవు, షాపులు కూడా ఉండవు. ఇవి అయితే పువ్వులు, కొబ్బరికాయ బాబా గారికి. ఇంకా ఇవి అయితే నేను ఎప్పటి నుంచో పూజ చేసుకుంటా ఒక నెల 2 నెలల నుంచి కూడా అన్ని పప్పులు, గోధుమలు కానీ శనగలు కానీ సాయిబాబాగా చేసినవి కానీ అన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా చక్కగా కడిగి నానబెట్టేసేసి పెట్టాను నైటు. దాంట్లో బెల్లం కూడా వేసేసాను. అవి గోవుకి గోశాల ఉంది అక్కడ, గోవులకి తినిపిద్దామని అవి కూడా తీసుకెళ్తున్నాను నానబెట్టుకొని. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే తినలేవని ఇక్కడైతే మా ఆయనతోటే తీసుకొని పోతున్నాను బండి మీద ఎక్కి. ఇదైతే మా ఊరే, మా ఇంటికాడ నుంచి కదిలేమండి. మేము ఉన్న ఇంటి దగ్గర నుంచి ఇంకా పైకి రోడ్డు పైకి ఎక్కేసాము, ఎక్కిపోతున్నాము. మా ఊరికి దగ్గరలో, కొంచెం దగ్గరలోనే ఉంటుందిలేండి, బొంతపల్లి. అయితే ఇది టోల్ గేటు, డబల్ రోడ్డు ఉంటుంది మాకు. బాగుంటుంది రోడ్డు కూడా వెళ్తుంటే. ఇక్కడైతే టోల్ గేట్ దాటంగానే ఇంకా బొంతపల్లి వస్తుంది. అయితే నేను ఎప్పుడు ఇక్కడ సాయిబాబా గుడికి బొంతపల్లిలో వెళ్తుంటానండి. ఎక్కువ దగ్గరగా ఉంటుంది కాబట్టి నన్ను బండి మీద తీసుకొస్తుంటారు మా అబ్బాయి కానీ మా ఆయన కానీ. ఇంకా నేనైతే అక్కడికే వెళ్తాను కాబట్టి ఆ పంతులు గారు నాకు కొంచెం బాగా మాట్లాడతారు. ఏమైనా పూజలు అవన్నీ కూడా చెప్తుంటారు, పోతుంటాము. అందుకనే నాకు ఇది చెప్పడంతో నాకు కూడా బాగా ఇష్టం చేయాలనిపించింది. ప్రసాదం కదండి, ఆయన గురువుగా భావిస్తాం కాబట్టి గురువుని పూజిస్తాం. గురువు దగ్గర నేను ఇంటి దగ్గర కూడా పూజ చేసేటప్పుడు సాయిబాబాకి శనగల మాలని, శనగల ప్రసాదం అని అట్లా చేస్తుంటాను. పచ్చి శనగలు చేసినప్పుడు అవి అలాగే పక్కకు పెడతాను. ఇక్కడ గోశాల ఉండింది కానీ, గోవులు ఉన్నాయి కానీ ఒకరింటి దగ్గర వాళ్ళు ఇప్పుడు చెవిలో కట్టేసుకుంటున్నారండి. పొద్దుగుకి అంత దూరం పోలేకపోతున్నాను నేను, అందుకని అవి పక్కన పెట్టున్నాను. ఒకసారి అక్కడికి తీసుకెళ్దాము ఎక్కువైనా కానీ. ఇంకా అన్నీ కలిపి నానబెట్టి అవి కూడా తీసుకెళ్తుంటే అది కూడా నాకు బాగానే ఇష్టం అనిపించింది, తీసుకెళ్తా. ఇంక ఇదైతే టోల్ గేట్ దాటంగానే ఇంకా ఇలా వస్తుంది. మధ్యలో చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. ఒకటి మల్లన్న గుడి ఉంది, తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉంది. బాగానే ఉంటుందండి. రోడ్డును పోతుంటే గుళ్ళు కూడా ఉంటాయి. కొంచెం మనకి బాగుంటుంది. ఇట్లా ఉంటుంది పైన పక్కకి రోడ్డు అంతా కూడా. ఇంకా అయితే బొంతపల్లికి వచ్చేసాము. ఇది బొంతపల్లి ఎంట్రీ అంటే ఊరికి ఫస్ట్ కంపెనీలు అవి ఉంటాయండి, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. అఫ్కోర్స్ మేము పోయే సైడ్ కూడా కంపెనీలే ఉంటాయి, కెమికల్ కంపెనీలు ఉంటాయి ఇక్కడ, అదే ఉంటాయి. ఇంకా అయితే ఇక్కడ కంపెనీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోడ్ల మీద కూడా కంపెనీ బస్సులు కానీ అవి ఎక్కువ ఉంటాయి. ఎట్టుంటుంది బొంతపల్లి అంటే కొంతమందికి ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే ఉంటుంది. బొంతపల్లి సైడు సాయిబాబా గుడి, అయ్యప్ప స్వామి గుడి కూడా పక్కనే ఉంటుందండి. ఈసారి అయ్యప్ప స్వామి నేను ఈ వీడియోలో కూడా తీసుకున్నాను, చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడి దగ్గర వీరభద్ర స్వామి గుడి, అన్ని గుళ్ళు ఉంటాయి. కొంచెం అటు పోతే ఇక్కడ ఇదిగో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగండి ఇక్కడ రోడ్డు మీదకే ఉంటుంది. అందరూ ఇక్కడ ఈ గుడికి, తర్వాత అటు లోపలికి వెళ్తే సాయిబాబా గుడి, అయ్యప్ప స్వామి గుడి. అయ్యప్ప స్వాముల పూజలప్పుడు అసలు ఖాళీ ఉండదు అక్కడ. ఇంకా ఈ గుడి దాటంగానే కొంచెం పోగానే ఒక ఆర్చి వస్తుంది, అక్కడి నుంచి దాటేసి వెళ్ళిపోవాలండి. ఇదైతే ఇక నేను పులిహార బకెట్ కూడా పట్టుకొని ఉన్నాను కాబట్టి, ఆ సంచి పట్టుకొని ఉన్నాను కాబట్టి నేను ఇంకా తీయడానికి అవ్వలేదు. కొంచెం తీసేసి ఇంకా ఆపేసాను. తర్వాత గుడి దగ్గరకు పోయినాక తీసానండి వీడియో అనేది. ఇదిగో గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇది ఊర్లో గుండా వెళ్తున్నాము. ఇదిగోండి గుడి దగ్గరికి వచ్చాము. ఈ ఫస్ట్ కనిపించే శివాలయము. ఇక స్లో చేశారు కదా బండి. ఇదైతే ఆ లోపలికి వెళ్ళేది హార్చి. ఇక్కడ ఆపారు. ఈ పక్క ఉండేది, ఎడం పక్క ఉండేది శివాలయం అండి. ఇక నేను లోపలికి వెళ్ళినాక ఇది పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అక్కడ. ఆ పెద్ద పంచముఖ ఆంజనేయ స్వామి గుడి విగ్రహం కూడా ఉంటుంది. ఇది అటు పక్క నవగ్రహాలు. ఇది ఈ మధ్యలో చూపిస్తున్నాను కదా, ఇది అయ్యప్ప స్వామి గుడి అండి. పైకి వెళ్తే అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఇది సాయిబాబా గుడి.
ఈ శివుడు ఎదురుగా ఉండేది సాయిబాబా గుడి. ఇంకా ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే దుని, ఇక్కడ ఎప్పుడు కట్టెలేసి కాలుస్తుంటారు గురువారం రోజు దుని. ఇదిగో ఈ దుని దగ్గరికి కూడా వెళ్ళి కొంచెం బొట్టు పెట్టుకోవాలి. ఈ బూది అనేది బాబాగారు ఈ బూదే కదా అందరికి ఇచ్చి అందరు జబ్బులు పోయేలా చేశాడు. ఈ బూది ఇచ్చే అక్కడ షిరిడీలో దానికి చాలా మహత్యం ఉంది. ఇక్కడైతే ఇంకా జంట నాగపాములు విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇగో చూడండి, ఇక్కడ కూడా పూజ చేసుకోవచ్చు వచ్చి, కావాలంటే మంగళవారం కానీ గురువారం శుక్రవారం ఎప్పుడైనా ఉంటుంది గుడి అయితే. తర్వాత ఈ పక్కనే గోశాల ఉంది. అక్కడ ఉన్న అంకుల్కి అతను ఇచ్చాను. అవి లేవు, నేను బొయ్యలకి వెళ్ళిపోయాయి, పొద్దున్నే వెళ్ళిపోతాయి కదా, తొలగిపోతారంట మేపుకోరావడానికి, ఆయనకి ఇచ్చి వేయమని చెప్పాను. ఇంకెక్కడ ఇది శివాలయము. అయితే నా ఫోను ఇంతవరకే తీసానండి, కొంచెం అంతా తీయలేదు. ఇంకా ఇది శివాలయము, పెద్దగా ఉంటుందండి శివాలయం అయితే. శివాలయం పంతులు ఉండడు, ఎప్పుడు పోయినా ఆయన పొద్దున్నే పూజ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఇది ఓడలు మరి పెద్దగా ఉంటుంది. అందరూ ఎండజామున దీని కిందే కూర్చుంటారు వచ్చి, అరుగు గట్టేరు కింద. ఇదిగో ఇలా ఇంకా పైకి వెళ్తున్నాను నేను. ఈ బుక్ అయితే నాకు అక్కడ ఎవరో పూజ చేసుకున్నారంటండి, 9 గురువారాల వ్రతం. నాకు బుక్ ఇచ్చారు. ఈ బుక్ ద్వారా బాబాగారు మా ఇంట్లోకి మళ్ళీ వచ్చినట్టు అనిపించింది నాకు. ఇంకా తర్వాత గుడిలోకి వెళ్తున్నాను. గుడిలోకి వెళ్ళినాక సాయిబాబాని తీసాను. ఇంకా ఇది వినాయకుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయ పక్కనే కొబ్బరికాయ కొట్టుకుంటాం అండి. సాయిబాబాని కూడా తీసాను కానీ అక్కడికి పోయలేక నా ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఇంకా మా ఆయన కూడా లేడు, బయటికి వెళ్ళిపోయాడు, ఆయన వదిలేసి నన్ను అక్కడ. అందుకని ఇంతవరకే తీసాను. ఇంకా ఇదిగో ఆరతి టైం అయింది, ఇంకా ఆరతిలో పాల్గొన్నాము. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.